ఒక క్లిక్, ఒక ఓటీపీ, ఒక ఇన్ఫర్మేషన్, ఒక డౌన్లోడ్. మీ ఒక్క పని చాలు మీరు హ్యాక్ అవ్వడానికి. హలో అందరికీ, వెల్కమ్ టు సైబర్ కథలు. చేపలు పట్టడానికి ఎర వేస్తారు కదా, సేమ్ అలాగే సైబర్ వరల్డ్లో హ్యాకర్స్ మనకి ఎర వేస్తారు. దీన్నే ఫిషింగ్ అంటాం. హ్యాకర్ ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తాడు. బ్యాంక్ లాగా, కంపెనీ లాగా, ఫ్రెండ్ లాగా. ఇదే ఎర. మీరు కనుక నమ్మితే దీన్ని, మీ నమ్మకమే ఆ ఎరకి చిక్కిన చేప. ఫిషింగ్ సక్సెస్ అవుతుంది అంటే అది కేవలం నమ్మకం వల్ల మాత్రమే కాదు. ఒక్కోసారి మెసేజెస్ క్లియర్గా చూడకపోవడం, హడావిడి అర్జెన్సీలో లింక్స్ క్లిక్ చేసి ఓటీపీలు చెప్పడం, భయంతో చెప్పినట్టు చేయడం, ఫ్రీగా వస్తుంది లేదా తక్కువలో ఏదైనా వస్తుంది అని ఆశపడడం, ఇలాంటి ఎమోషన్స్ని మనలో ట్రిగర్ చేస్తారు కాబట్టే ఈ అటాక్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కామన్ ఫిషింగ్ అటాక్ టైప్స్ చూద్దాం. ఈమెయిల్ అండ్ యూఆర్ఎల్ ఫిషింగ్. ఇక్కడ హ్యాకర్ మీ అకౌంట్ బ్లాక్ అయింది లేదా పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది, రీసెట్ చేసుకోండి, ఈ లింక్ క్లిక్ చేసి అప్డేట్ చేసుకోండి అని మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ వస్తాయి. చూడటానికి సేమ్ మీ బ్యాంక్ వాళ్ళు పంపే లేదా కంపెనీ వాళ్ళు పంపే మెసేజెస్ లాగా, మెయిల్స్ లాగే ఉంటాయి. అడ్రస్ కూడా సేమ్ సిమిలర్గానే అనిపిస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీ బ్యాంక్ లానే ఉన్న ఒక సైట్ ఓపెన్ అవుతుంది. యూఐ కానీ, కలర్స్ కానీ, బటన్స్, ఇమేజెస్ అన్నీ సేమ్ ఉంటాయి. యూఆర్ఎల్ కూడా సేమ్ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ అది ఒక ఫేక్ వెబ్సైట్. మీరు లాగిన్ అయ్యారు అంటే మీ డీటెయిల్స్ హ్యాకర్ దగ్గర ఉంటాయి, అకౌంట్ ఖాళీ అవుతుంది. ఫేక్ వెబ్సైట్స్ అండ్ ఒరిజినల్ వెబ్సైట్స్ సేమ్ ఉంటాయని చెప్పా కదా, అసలు అలా ఎలా ఉంటుందో చూద్దాం. హ్యాకర్స్ బ్యాంక్ సైట్ యూఐని డూప్లికేట్ చేస్తారు. ప్రతి చిన్న డీటెయిల్ని కాపీ చేస్తారు. కానీ సేమ్ యూఆర్ఎల్ పెట్టలేరు కదా, బ్యాంక్ దాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది. అందుకే మీరు క్లియర్గా చూస్తే దొరికిపోతారు. కానీ దొరకకుండా ఆ వెబ్సైట్ పేర్లు ఉంటాయి. అందులో కొన్ని టైప్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపిస్తాయి. google.comలో ఒక ఓ లేదు, అమెజాన్లో ఒక ఓ లేదు, ఆఫీస్లో ఒక ఎఫ్ లేదు. దీన్నే టైపో స్క్వాటింగ్ అటాక్ అని అంటారు. ఇక్కడ చూసి ఇక్కడ మిస్టేక్ ఏంటో చెప్పగలరా? కరెక్ట్గానే ఉన్నట్టుంది కదా, కానీ కాదు. google.comలో స్మాల్ ఎల్ ఉండాలి, కానీ ఇది క్యాపిటల్ ఐ. అసలు డిఫరెన్సే అర్థం అవ్వట్లేదు కదా. ఇది కరెక్ట్, పైది రాంగ్. ఇదే సేమ్ వేరే ఫాంట్లో అయితే మీకు అర్థమయ్యేది, కానీ ఈ ఫాంట్లో అర్థం కావట్లేదు. దీన్నే హోమోగ్లిఫ్ అటాక్స్ అంటారు. వీటిని కనుక్కోవడం చాలా కష్టం. paypal-support.com, wellsfargo-login.com ఇది చూసారా? ఇదేం చేస్తారంటే దీన్ని కాంబో స్క్వాటింగ్ అంటారు. అంటే సపోర్ట్ కానీ, లాగిన్ కానీ, సెక్యూర్ కానీ ఇలా ఒరిజినల్ సైట్కి యాడ్ చేస్తారనమాట. ఒరిజినల్ సైట్ paypal.com అయితే వీళ్ళు paypal-support.com అని ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, bankofamerica.net. ఇందులో అసలు ప్రాబ్లమే లేనట్టుంది కదా, కానీ ఇది టాప్ లెవెల్ డొమైన్ వేరియేషన్ అటాక్ అంటారు. bankofamerica.com ఒరిజినల్ సైట్. సో వీళ్ళు లాస్ట్ TLD వేరియేషన్ చేశారు. ఇండియాలో మోస్ట్ కామన్ అటాక్ ఇది. SMS ద్వారా జరిగే ఫిషింగ్ అటాక్ని స్మిషింగ్ అని అంటారు. ఇది ఫేక్ కొరియర్ మెసేజ్, లేకపోతే ఫేక్ ఓటీపీ, ఫేక్ KYC అప్డేట్ అని, మీకు ఏదైనా రివార్డ్ కానీ గిఫ్ట్ కానీ వచ్చింది అని మెసేజ్ వస్తుంది. మీ డీటెయిల్స్ పంపమంటారు. ఒక్కోసారి వాళ్ళ దగ్గర మిమ్మల్ని నమ్మించడానికి మీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. లింక్స్ క్లిక్ చేయమని ఉంటుంది, డౌన్లోడ్స్ చేసుకోమని చెప్తారు. అందులో ప్రతిసారి మనీయే పోతాయి అని అనుకోకండి. ఒక్కోసారి మీ ఫోన్ యాక్సెస్ తీసుకుంటారు, మీ ఫొటోస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు. సేమ్ ఇదే అటాక్ SMS ద్వారా కాకుండా ఫోన్ అంటే కాల్లో జరిగితే దాన్నే విషింగ్ అని అంటారు. అంటే వాయిస్ ఫిషింగ్ అన్నమాట.
ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫిషింగ్లో, కానీ అవి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫిషింగ్ అటాక్స్ ఎలా కనుక్కోవాలో కొన్ని టిప్స్ డిస్కస్ చేద్దాం. గ్రామర్ మిస్టేక్స్. లేటెస్ట్ ఫిషింగ్ అటాక్స్లో ఇవి కనపడట్లేదు, కానీ ఒకసారి చెక్ చేసుకోండి. అర్జెన్సీ, ఇప్పుడే చేయాలి లేకపోతే బ్లాక్ అవుతుంది, అలా ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు లేదా మీ నమ్మకం కోసం వాళ్ళే చెప్తారు. లింక్స్ క్లిక్ చేయమంటారు, ఏదైనా డౌన్లోడ్ చేయమంటారు, ఓటీపీస్ అడుగుతారు. రివార్డ్ అని చెప్తారు, ప్రైజ్ అని చెప్తారు, చాలా మనీ వచ్చాయి, ఇలా నమ్మించడానికి ట్రై చేస్తారు. ఇవి కొన్ని టిప్స్. మీరేం చేయాలో చూద్దాం. లింక్ క్లిక్ చేయడానికి ముందు లేదా ఓటీపీ చెప్పడానికి ముందు కంపల్సరీ ఆలోచించండి. హడావిడిగా వేరే పని చేసుకుంటూ ఓ అవునా అడిగారా అని వెంటనే చేసేయకండి, నమ్మకండి. సెండర్ని వెరిఫై చేయండి. ఏదైనా సైట్కైనా నావిగేట్ అయినా లేకపోతే మెసేజ్ ఏదైనా వచ్చినా ఆ సెండర్ని వెరిఫై చేయండి. అఫీషియల్ సైట్ నుంచే యాక్సెస్ చేయండి. ఒకవేళ మీ బ్యాంక్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, అప్డేట్ చేసుకోవాలి అని లింక్ ఇస్తే అలా క్లిక్ చేయకండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే యాప్కి కానీ మీరు వెళ్ళే వెబ్సైట్కి కానీ వెళ్ళి అక్కడి నుంచి వెరిఫై చేసుకోండి. పాస్వర్డ్ నిజంగానే ఎక్స్పైర్ అయిందా, అయితే అప్డేట్ చేసుకోండి. నెంబర్ 1 రూల్ ఏంటంటే, ఇఫ్ మీకు 100% నమ్మకం కలగకపోతే ఆ లింక్ క్లిక్ చేయకండి, ఆ ఓటీపీ చెప్పకండి, వెంటనే కాల్ కట్ చేయండి. మెసేజ్ కానీ మెయిల్ కానీ అయితే డిలీట్ చేసేయండి. మీరు కొంచెం ఆలోచించి అవేర్నెస్తో ఉంటే ఫిషింగ్ పవర్లెస్. నెక్స్ట్ సైబర్ కథతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే సైబర్ అవేర్.